వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. క్రికెట్లో రాజకీయాలు చేయడం ఏంటి? సూర్య కానీ టీమిండియా వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటుగా ఉందా? ఒక వ్యక్తిగా, ఒక క్రికెటర్లుగా వీళ్ళు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందా? ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో ఫైనల్తో సహా 3 సార్లు పాకిస్తాన్ ఇక్కడ భారత్ మట్టి కరిపించింది. అయితే ఈ టోర్నీ ట్రోఫీని భారత్ స్వీకరించలేదు. ఎందుకు అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినటువంటి మోసిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండడంతో అతని చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు ఇక్కడ భారత్ నిరాకరించింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కొంతమంది చెప్తే, లేదు భారతీయులు చేసింది నిజంగానే మంచి విషయము అని చెప్పి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది ఆసియా కప్ ఫైనల్ తర్వాత గెలిచిన తర్వాత ఇది చూడండి. ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నది సూర్యకుమార్ యాదవ్. మనము ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇందాక మాట్లాడుకున్నట్టుగా పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ముందు వెళ్ళినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ నఖ్వీకి షేక్ హ్యాండ్ ఇస్తూ మనకు కనిపించాడు. ట్రోఫీని చూపించిన తర్వాత కెప్టెన్లు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత బయటికి వస్తూ కూడా నఖ్వీతో కలిసి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళ్ళిన వీడియో కూడా మనకుంది. అయితే మెయిన్గా మ్యాచ్ జరగక ముందు నఖ్వీతో షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి ఆటగాళ్ళు మ్యాచ్ ఫస్ట్ గ్రూప్ స్టేజ్లో అయిన తర్వాత ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. తర్వాత గ్రూప్ 4 స్టేజ్లో కూడా మన వాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇక్కడ విముఖత చూపించారు. తర్వాత ఫైనల్లో కూడా గెలిచిన తర్వాత కూడా ఇక్కడ నఖ్వీ దగ్గర నుంచి ట్రోఫీ తీసుకోవాలనే ఉద్దేశంతో, అతను ట్రోఫీ విన్నింగ్ మెడల్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో మన వాళ్ళు ఆ ట్రోఫీని తీసుకోము అని కూడా మాట్లాడారు. ఇది ఎప్పుడు జరిగిందంటే పాకిస్తాన్తో మ్యాచ్ జరిగిన తర్వాత, ఏదైతే గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ జరిగిన తర్వాత మేము ఒకవేళ గెలిచినా కూడా అటు పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి చేతుల మీదుగా మేము కప్పు రిసీవ్ చేసుకోము, కప్పు తీసుకోము అని సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీడియాలో కూడా మాట్లాడుతూ చెప్పాడు. అయితే ఇక్కడ పాకిస్తాన్ను కప్పు అంటే ఇండియా ఎప్పుడైతే గెలిచిన తర్వాత కప్పు తీసుకోలేదో దాంతో పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి ఇక్కడ భారత్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెడల్స్ని తీసుకొని, ట్రోఫీని తీసుకొని ఆయన హోటల్కి వెళ్ళిపోయారు. అంతకుముందు పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఏసీసీ కానీ ఐసీసీ రూల్స్ ప్రకారము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నామని చెప్పి ఆ జట్టుతో ఆడే ఉద్దేశమే తమకు లేదనే విషయాన్ని టీమిండియా ముందు నుంచి చెప్తూనే వచ్చింది. అయితే ఇక్కడ గతం విషయం గురించి మాట్లాడితే, ఏదైతే లెజెండరీకి సంబంధించిన మ్యాచ్లు జరిగాయో ఆ లెజెండరీ మ్యాచ్లలో కూడా గ్రూప్ స్టేజ్లో కానీ సెమీ స్టేజ్లో కూడా భారత్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోనే ఇంటి దారికి వచ్చేసింది. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా కాదా అనేది మనం మాట్లాడుకుంటే, ఇక్కడ భారత్ ఏమో పూర్తిగా పాకిస్తాన్తో జరిగినటువంటి అన్ని మ్యాచ్లని ఆడింది, అన్నిట్లోనూ బంపర్ విక్టరీ నమోదు చేసింది. అది మెయిన్గా ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బాధిత కుటుంబాలకు ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించడంతో తమ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేశాడు. అది ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయ ప్రకటనలు కానీ అంశాలను కానీ ప్రస్తావించడము ఎప్పుడు కూడా క్రీడల్లో చేయకూడదు. దాంతో సూర్య పైన ఐసీసీ ఒక రకమైన చర్యలు తీసుకుంది. ఆయన మ్యాచ్ ఫీజులో దాదాపుగా 30% కోత కూడా విధించింది. అయినా వెనక్కి తగ్గనటువంటి సూర్య ఈ టోర్నీలోని తన మ్యాచ్ ఫీజును మొత్తాన్ని కూడా భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న తీరు అంటే ఇటు ఇండియాని పాకిస్తానీ అని కాకుండా మెయిన్గా రెండు టీంలు కానీ ఏదైతే రాజకీయాలకు ఇది వేదిక కాదు, క్రీడలు అనేది సపరేట్గా ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అయితే భారతీయులు చేసిన తీరు మాత్రం ఎవరికి కాస్త నచ్చడం లేదని చెప్పుకోవాలి. ఆటలో ఎక్కడా కూడా వీళ్ళకు క్రీడా స్ఫూర్తి కనిపించడం లేదు. క్రికెట్ అంటే ఒక జెంటిల్మెన్ గేమ్. మనకు హాకీ నేషనల్ క్రీడ అయినప్పటికీ కూడా భారతీయులు ఎక్కువగా ఇక్కడ క్రికెట్ని చాలా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఆ ఆటను రాజకీయాలకు వేదికగా మార్చారు. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఈ మధ్య దారుణంగా కనిపిస్తుంది. అహంకారంతో కూడినటువంటి సంజ్ఞలు చేయడం కానీ, ప్రత్యర్థుల పట్ల ద్వేషం పెంచుకోవడం కానీ, అమర్యాదగా ప్రవర్తించడం వంటి చాలా ఘటనలు మెయిన్గా ఈ క్రికెట్లో ఈ ఆసియా కప్లో చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ఇది కేవలం ఒక ఆసియా కప్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే కాదు.
అయితే భారత జట్టుకు ఏమైంది, మైదానంలో ఈ రాజకీయాలు ఏంటి అనేది చాలా వరకు విదేశీ ప్లేయర్లు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే భారత్ అంటే ఒక సూపర్ మ్యాచ్, అంటే మంచి ఆట తీరు కనబరిచే ఒక టీం. అలాంటి టీము ఇప్పుడు రాజకీయాలు, అంటే దేశంలో ఏదో రాజకీయాలు జరుగుతుంటే ఆ రాజకీయాలను ఆటతో ముడిపెట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తే గనక విదేశీ ఆటగాళ్ళు ఎవరు కూడా భారత్తో మ్యాచ్లు ఆడడానికి, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలతో మ్యాచ్లు ఆడతారనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో బాయ్కాట్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్గా పాకిస్తాన్ మంత్రి అయినటువంటి నఖ్వీ కూడా మాట్లాడుతూ భారత ఆటగాళ్లకు నేను మెడల్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళకు ట్రోఫీ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేస్తే నేను వచ్చి వాళ్ళకు మెడల్స్ వేస్తానని కూడా ఆయన చెప్పడం. కానీ ఇక సల్మాన్ ఆగా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ కూడా తను మాట్లాడుతూ కెమెరాలు లేనప్పుడు సూర్యకుమార్ యాదవ్ 2-3 సార్లు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని, కెమెరాలు ఉండగానే తనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నాడని, దీని వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పి కూడా ఇక్కడ సల్మాన్ ఆగా కూడా ఒక ఆరోపణ చేశాడు. ఇక్కడ నిజంగానే మనం మాట్లాడుకున్నట్టుగా టాపిక్లో ఇక్కడ ఫిఫ్త్ ఎంపైర్ ఎవరు, ఇది దేశ రాజకీయాల్లోనూ క్రీడలకు ముడిపెడుతున్నారా, లేదంటే క్రీడాకారులు దేశంలో జరుగుతున్నటువంటి మారణ హోమాలు, పహల్గామ్ దాడులు లాంటివి వాళ్ళను జీర్ణించుకొని ఇక్కడ ఆటలో కూడా అవే చూపిస్తున్నారా అనేది నిజంగా మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.